ఓం శాంతి. నేనొక ఆత్మను. జ్యోతి స్వరూపాన్ని. మెరిసే నక్షత్రాన్ని. ప్రకాశ స్వరూపాన్ని అనుభవం చేయండి. మీ నుండి వెలువడే ప్రకాశం శరీరం అంతా వ్యాపిస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ప్రకాశం వ్యాపిస్తుంది. ఈ ప్రకాశంతో తయారైన సూక్ష్మ శరీరం చాలా తేలికగా ప్రకాశవంతంగా ఉంది. నేను ఆత్మను. డబల్ లైట్. ప్రకాశంగా ఉన్నాను, తేలికగా ఉన్నాను. నేను ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి ఎగరగలను. నాకు ఎగరడానికి దివ్య బుద్ధి ఉంది. బాబా నాకు జన్మతోనే దివ్య బుద్ధి యొక్క వరదానం ఇచ్చాడు. నేను ఈ దివ్య బుద్ధి ద్వారా 3 లోకాలు, 3 కాలాలు చూడగలను. ఇది విమానంలా పనిచేస్తుంది. ఈ దివ్య బుద్ధి ద్వారా నేను ఎక్కడికైనా వెళ్ళగలను. నేను ఆత్మను. డబల్ లైట్. చాలా తేలికైన వాడిని. నాకు తేలికైన శరీరం కూడా లభించింది. నేను ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించి అన్ని కర్మ బంధనాలని తెంచుకొని, ఆకర్షణలన్నీ తెంచుకొని శరీరం నుండి దూరంగా, ప్రపంచం నుండి అతీతంగా ఆకాశంలో ఎగరగలను. అనుభవం చేయండి. ఫరిస్తా శరీరంతో ఈ భూ ఆకర్షణ శక్తి నుండి దూరంగా ఆకాశంలో
మేఘాల మధ్యలో చాలా తేలికగా స్వతంత్రంగా ఎగురుతున్నారు. ఉమంగుత్సాహాల రెక్కలతో ఎంత ఆనందంగా ఉంది. నేను స్వతంత్రవంతమైన ఆత్మను. నాకిప్పుడు ఏ బంధనము లేదు. నేను ఎగిరే కలలో ఉన్నా, ఎగురుతూ ఉన్న ఆత్మను. దివ్య నేత్రం ద్వారా, అంతర్చక్షు ద్వారా పైన ఎగురుతూ సాకార ప్రపంచాన్ని సాక్షిగా చూస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎన్నో పరిస్థితులు, దుఃఖాలు, విఘ్నాలు, కానీ వాటన్నిటికీ నేను అతీతంగా ఉన్నాను, ఉన్నతంగా ఉన్నాను. ఎంత విశాలమైన ఆకాశం, ఎలాంటి హద్దులు లేవు. నేను చాలా స్వేచ్ఛగా ఎగురుతున్నాను. పైనుండి అనేక ఆత్మలని నేను చూస్తున్నాను. అందరి పాత్రని చూస్తున్నాను. చాలా దగ్గరగా ఉన్న ఆత్మల యొక్క పాత్రని కూడా నేను చూస్తున్నాను. దగ్గరి ఆత్మల పాత్ర కూడా నేను చాలా సాక్షిగా చూస్తున్నాను. ఉన్నత స్థితిలో ఉండి చూస్తే అందరి పాత్రతో నేను డిటాచ్. దేని ప్రభావం, ఎవరి ప్రభావం నా పైన లేదు. అన్ని ప్రభావాలకి అతీతంగా ఉన్నత స్థితిలో ఎగిరే కలలో నేను ఎగురుతూ ఉన్నాను. ఈ స్థితి చాలా తేలికగా ఉంది. ఈ స్థితిలో నాకు అందరి పట్ల శుభభావన, శుభకామననే కలుగుతుంది. ఎగురుతూ ఎగురుతూ ఈ సాకార సృష్టిని కూడా వదిలి, ఆకాశాన్ని కూడా దాటి
సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని కూడా దాటి నేను సూక్ష్మ లోకానికి చేరుకుంటున్నాను. నా దివ్య బుద్ధి అనే విమానం చాలా తీవ్ర వేగంతో నన్ను సూక్ష్మ లోకానికి తీసుకొచ్చింది. తేలికైన ఫరిస్తా శరీరంతో ఫరిస్తాల ప్రపంచానికి నేను చేరుకున్నాను. ఇది ఎంత సుందర ప్రపంచం! సంపూర్ణ ఫరిస్తా బ్రహ్మ బాబా, బ్రుక్టిలో శివ బాబా. నేను బాబ్దాదాకి చాలా సమీపంగా చేరుకున్నాను. బాబ్దాదా దృష్టి, ప్రేమ దృష్టి నా పైన పడుతుంది. భగవంతుడి ప్రేమ నాలో చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదెంతటి ప్రేమ! ఇందులోని స్వార్థం, హద్దులు లేవు, కోరికలు లేవు. ఎలాంటి కండిషన్స్ లేవు. ఈ ప్రేమ చాలా నిస్వార్థమైనది, స్వచ్ఛమైనది, శుద్ధమైనది. ఈ ప్రేమలో ఎన్నో వరదానాలు. గుర్తు తెచ్చుకోండి, వరదానాలతో ఒడి నింపుకోండి. వరదానాల యొక్క ఖజానా తెరిచి ఉంది. బాబా దృష్టిలోనే అనేక వరదానాలు. నా ఒడి నిండుతుంది. వరదాత ఎదుట నేనున్నాను. బాబా యొక్క ప్రేమ, బాబా నుండి వెలువడే వరదానాలు నన్ను మరింత తేలికగా చేస్తున్నాయి. నేను ఈ సూక్ష్మ శరీరం యొక్క బరువు కూడా తగ్గించుకొని నిరాకారి స్థితిలో నేను ఆత్మను ఇంకా పైకి ఎగిరిపోతున్నాను.
అనుభవం చేయండి. సూక్ష్మలోకాన్ని వదిలి ముక్తిధామం, బ్రహ్మాండం, శాంతిధామం. నిరాకారి ప్రపంచం, ఆత్మల లోకం, బంగారు వర్ణం గల పరంధామానికి నేను చేరుకున్నాను. ఎటు చూసినా ఈ లోకంలో సంపూర్ణ శాంతి. నేను నిశ్చింతంగా, నిశ్చలంగా, శాంత స్థితిలో, సతో ప్రధానమైన స్థితిలో, సంపన్నమైన స్థితిలో పరమాత్ముడికి సమీపంగా ఉన్నాను. సర్వశక్తివంతుడు, అఖండ జ్యోతిర్మయుడు, మహాజ్యోతి స్వరూపుడు, సత్కృతిదాత, సర్వోన్నతుడు, సర్వజ్ఞాత బాబాకి నేను చాలా సమీపంగా ఉన్నాను. నేను ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. బాబా నుండి అనేక శక్తుల ప్రవాహం నాలో నిండుతూ ఉంది. ప్రకాశం నాలో నిండుతుంది. తేలికైన ప్రకాశవంతమైన నేను ఆత్మను బాబా తోడుగా పరంధామాన్ని వదిలి
సూక్ష్మలోకానికి చేరుకుంటున్నాను. ఫరిస్తా శరీరాన్ని ధరించి బాప్దాదాతో పాటు నేను సాకార సృష్టిలో ప్రవేశిస్తున్నాను. సాకార సృష్టి ఎంత పెద్దది అయినా నేను ఎక్కడికంటే అక్కడికి ఎగరగలుగుతున్నాను. నేను ఎగిరే పక్షిని. సాకార సృష్టిలో దుఃఖి ఆత్మలు, తల్లడించే ఆత్మలు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. దృష్టిని, శక్తిని బాబా నుండి నేను తీసుకొని శక్తి యొక్క ప్రకంపనాలను నేను వ్యాపిస్తున్నాను. ఎగురుతూ విశ్వంలో అన్ని మూలల నేను శక్తులను వ్యాపింపచేస్తున్నాను. నా నుండి వెలువడే శక్తి ఆత్మలకు అందగానే వారు కూడా శక్తివంతంగా అవుతున్నారు. ఈ శక్తి దుఃఖి ఆత్మల యొక్క దుఃఖాన్ని కూడా సమాప్తం చేస్తుంది. నిరుత్సాహంలో ఉన్న ఆత్మలకి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. నేను ఎగిరే పక్షిని ఉమంగుత్సాహాల రెక్కలతో విశ్వమంతా ప్రయాణిస్తాను. బలహీనంగా ఉన్న ఆత్మలకి భగవత్ శక్తి లభిస్తుంది. బాప్దాదా తోడుగా ఫరిస్తా శరీరంలో చాలా తేలికగా అయ్యి విశ్వమంతా నేను భ్రమిస్తున్నాను. ఎగిరే కలలో ఉన్న నేను
ఎగురుతూ ఎగురుతూ అనేక ఆత్మలకి వరదానాలను, శక్తులను ఇస్తూ అందరినీ నా సమానంగా తేలికగా పైకి ఎగిరేలా అన్ని బంధనాల నుండి బంధన్ముక్తగా స్వతంత్రంగా అవ్వడం కోసం నేను దృష్టినిస్తున్నాను. అనేక ఆత్మలు నా దృష్టి ద్వారా వెలువడే శక్తితో స్వతంత్రమవుతున్నారు. నా సమానంగా అనేక ఆత్మలు స్వతంత్రంగా విశాలమైన ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. అన్ని ఆత్మలను నేను కర్మ బంధనాల నుండి ముక్తులుగా చేస్తున్నాను. ఆకాశంలో నేను ఎగురుతున్నాను. నాతో పాటు ఎన్నో ఆత్మలు. ఈ సుందర దృశ్యం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను ఆత్మను డబల్ లైట్ ఎగిరే పక్షిని. నేను ఇప్పుడు ఎగిరే కళలో ఉన్నాను.
पवित्रता के पंख